వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు, ఎండి ఇన్ ఆయుర్వేద. సో కార్తీక మాసం వచ్చేసింది కదా, మనం హెల్త్ గురించి కొంత మాట్లాడుకున్నట్లయితే చక్కగా ఇప్పుడు ఉసిరి దీపాలు పెడుతూ ఉంటారు, ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి మనకి. నార్మల్గా మనకి ఏం తెలుసు, ఉసిరికాయను ఒక పచ్చడి చేసుకుంటారు, తింటారు. ఇప్పుడు ఏబీసీ జ్యూస్గా కొంచెం యాపిల్, బీట్రూట్, క్యారెట్తో పాటుగా ఆమ్లా కూడా యాడ్ చేసుకుంటున్నారు. అంతవరకే మనకు తెలుసు అనమాట. బట్ ఆయుర్వేద ఏం చెప్తుంది, ఉసిరి మనం యూజ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అసలు ఆ దీపం పెట్టాలి లేదా ఈ వీటన్నిటి వెనక ఈ హెల్త్ ఏముంది, హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయి తెలుసుకుందాం ఈరోజు. నమస్తే మా. నమస్తే. రెగ్యులర్గా నిజంగా తను చెప్పినట్టు కూడా కార్తీక మాసంలో ఉసిరి దీపాలు పెడుతూ ఉంటారు. అసలు ఉసిరి దీపాలు పెట్టడం వెనుక మన ఆయుర్వేదం ఏం చెప్తుంది, అసలు ఎందుకు, అంటే ఆ దీపం పెట్టడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి లేకపోతే ఎందుకు పెట్టాలి? జనరల్గా ఉసిరి దీపాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఆవు నెయ్యి మాత్రమే యూజ్ చేస్తాం. ఆవు నెయ్యిలో ముంచిన దీపాన్ని మనం దాని మీద పెట్టి దాన్ని మనం దీపం మేబీ చాలా మందికి తెలీదు, ఎందుకంటే నిన్న నేను కూడా పెట్టాను. బట్ ఆవు నెయ్యితో కాదు, నార్మల్గా నువ్వుల నూనె ఏదో యూజ్ చేస్తాం కదా అట్లా అని చెప్పి. అది మనం ఎలా చేయాలి, దానికి మన తల ఏదైతే ఉందో దాన్ని కొంచెం కట్ చేసి దాని మీద మనము ఉసిరి దీపం పెడతాం. ఎలా పెడతాం జనరల్ గా అయితే చెప్పిన ప్రకారం మనం కాటన్ మంచి పత్తి తీసుకొని పత్తిని రౌండ్ దీపం పెట్టి, ఆకాశ దీపం అంటారు జనరల్ గా, అంటే పైకి చూపించేలాగా దాన్ని రౌండ్ చేసి ఒత్తి పైకి వచ్చేలాగా నెయ్యిలో ముంచి దాని మీద పెట్టడం అనేది పద్ధతి జనరల్ గా. సో దీని వెనక ఉండే ఆయుర్వేద రహస్యాలు ఇవన్నీ కూడా ఏదన్నా మన ట్రెడిషన్ కి ఒక పద్ధతి చెప్పారు అంటే ఆ పద్ధతి వెనక ఖచ్చితంగా ఒక ఆరోగ్య సూత్రం ఉంటది. ఇది అందరూ నమ్మాల్సిన విషయం. ఆరోగ్యం అంటే మేబీ చేస్తారు, చేయదని దానికి డివోషనల్ యాడ్ చేస్తారు. అండ్ చాలా వరకు ఏంటంటే కార్తీక మాసంలో కూడా చాలా మంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు. సో ఈ ఉపవాసాలు చేస్తున్నప్పుడు మన బాడీలో కొన్ని డెఫిషియన్సీస్ వస్తాయి. మీన్స్ అన్ని జింక్ అని కొన్ని పర్ఫెక్ట్ గా తీసుకోలేకపోవచ్చు. బట్ ఇట్లాంటివి మనకి ఇంట్రడ్యూస్ చేసి వీటిల్ని ప్రసాదాల రూపంలో ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేయడం వల్ల కానీ వాళ్ళకి బాడీ పర్ఫెక్ట్ గా అవుతుంది అని పెట్టినవే ఈ మన పద్ధతులు అనమాట. సో మనకి అందులో ఒకటి ఉసిరి దీపాలు. ఈ ఉసిరి దీపాలు చేసినప్పుడు మనం ఇలా చేస్తాం, చెప్పాం కదా, మనకి ఖచ్చితంగా ఆవు నెయ్యిలో ముంచి దాన్ని పెట్టి దాన్ని మనం సమర్పిస్తాం. జనరల్ గా ఏంటంటే ఇది సమర్పించడం వరకే చెప్తారు, బట్ ప్రసాదం సమర్పించినాక దాన్ని స్వీకరించాలి. సో అది ప్రసాదం లాగే మనం దీపం పెడతాం, దాన్ని మనం తినాలి. దాన్ని అది తినకుండా చాలా మంది నేను అబ్జర్వ్ చేసిన గుడ్లకి వెళ్తే అది పెడతారు, ఉసిరి దీపాలు పెడతారు, పక్కన పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. చలిమిడి దీపాలు కానీ ఉసిరి దీపాలు కానీ ఇవన్నీ కూడా అయిపోయాక మనకి అది హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి, అంటే ఇప్పుడు తినాలంటారా, తినడం కోసం అని పెట్టేవాళ్ళ పెట్టచ్చు, అలాగే పెట్టాలి. అందుకనే ఉసిరికాయని ఇంట్రడ్యూస్ చేశారు జనరల్ గా. నేను అదే డౌట్ వచ్చి మొత్తం అన్ని ఉసిరికాయ దీపాలన్నీ కనిపిస్తున్నాయి. మీరు చలిమిడి అన్నారు కదా, బియ్యం పిండితో దీపాలు కనిపిస్తున్నాయి. ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తారు, అన్నీ ఇవే ఉన్నాయి అని చెప్పి మొత్తం తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయడమో లేకపోతే బయట పడేస్తే ఏవైనా డాగ్స్ అలా తినడమో మేబీ అలా జరుగుతుంది. ఇవి ప్రసాదం లాగా తీసుకోవడం అనేది కాన్సెప్ట్ పర్ఫెక్ట్ గా కాన్సెప్ట్ లేదు. కానీ చ్యవన్ప్రాష్ అని మీరు విన్నారా? ఈ చ్యవన్ప్రాష్ లో ఉండేది 80% మనకి ఉసిరికాయలే. సో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఈ చ్యవన్ప్రాష్ కానీ మనకి రసాయనం అనేది ఒక కాన్సెప్ట్ ఉంటది అనమాట. దీర్ఘమాయు స్మృతిర్ మీద ఆరోగ్యం తరుణం వయః అని చెప్తారు. మనకి ఆయువు పెరగాలి అన్నా కానీ, మనకి ఏజ్ కంటే మనం తక్కువగా కనపడాలి అన్నా కానీ ఇవన్నిటికీ కూడా రసాయన ద్రవ్యాలు అనేది పర్ఫెక్ట్ అనమాట. ఈ రసాయన ద్రవ్యాల్లో ఏది ఫస్ట్ ది అనుకుంటే ఆమ్లకి, ఉసిరికాయ. సో అందుకని ఉసిరికి చాలా స్పెసిఫిక్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇది ఏంటి అంటే ఈ టైంలోనే దొరుకుతుంది కార్తీక మాసంలో. పచ్చి ఉసిరికాయకి ఎండబెట్టిన ఉసిరికాయకి కూడా యాక్షన్స్ లో డిఫరెన్స్ వచ్చేస్తుంది. పచ్చి ఉసిరికాయలో విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది. సో అది మనం ఎండబెట్టినప్పుడు ఈ విటమిన్ సి కంటెంట్ తగ్గిపోతుంది. సో ఈ టైంలో మనకి విటమిన్ సి ఏం చేస్తుంది, మరి మనకి ఏంటి అంటే బాడీలో కొత్త సెల్స్ ని యంగ్ సెల్స్ లాగా
పుట్టించేదానికి విటమిన్ సి బాగా వర్క్ చేస్తది. ఓకే. మనకి మీరు నూనె ఎక్కువ ఉంటే ఏం చేస్తాం మనం చింతపండుతో ఏసి క్లీన్ చేస్తుంటాం. అది ఆ సిట్రిక్ అనే ఎఫెక్ట్ అనేది ఉంటుంది. హ్మ్. మన బాడీలో కూడా అట్లానే పేరుకుపోయిన కొవ్వు ఉంటుంది. ఫ్యాటీ లివర్ కానీ, ఈ అథెరోస్క్లెరోసిస్ కానీ అంటే హ్మ్. ఆర్టరీస్‌లో కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. హ్మ్. వీటన్నిటిని క్లీన్ చేయగలిగేదే ఉసిరికాయ. ఓకే. సో, మనకేందంటే ఆ ఎఫెక్ట్ ఒస్తుంది. ఇవన్నీ కూడా క్లీన్ అవుతాయి. మన బాడీలో డిపాజిషన్ ఇవన్నీ ఉండకూడదు. హ్మ్. మన బాడీ హెల్తీగా ఉంటే అప్పుడు మనం హెల్తీగా ఉంటాం. హ్మ్. హ్మ్. సో, అలా హెల్తీగా ఉండేదానికి కోసం ఫస్ట్ డ్రగ్ ఏది అని చెప్తే ఉసిరికాయ. ఓకే. సో, మనకి అసలు ఆయుర్వేదంలో చరక సంహితలో చికిత్స స్థానం ఫస్ట్ స్టార్ట్ అవుతది. హ్మ్. చికిత్స స్థానంలో రసాయనం ఫస్ట్ స్టార్ట్ అవుతది. రసాయనంలో ఫస్ట్ లెసన్ చెప్పినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పేదే ఉసిరికాయ. హ్మ్. సో, ఈ ఉసిరికాయకి అంత బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఒక ఒక దైవంగా యూజ్ చేస్తాము. దాన్ని దీపారాధనకి అవి చేస్తూ ఉంటాము. ఇలా ఓకే. అన్నమాట. సో, ఈ ఓకే. టైంలో చేసినప్పుడు వాటిల్ని చక్కగా మనము ఆ నెయ్యిలో ఉడికిపోతుంది. మనం ఏదైతే దీపం పెడతామో ఆ నెయ్యిలో చక్కగా ఉసిరికాయ ఉడుకుతది. హ్మ్. ఆ ఉడికినప్పుడు మనం అది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అది హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఓకే. ఇట్లా ఏంటంటే దీపాలు పెట్టేసాక పడేయకండి. చక్కగా వాటిల్ని యూజ్ చేసుకోండి. అలా యూజ్ చేసుకున్నందువల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. సో, అలా ఈ టైంలో మీకు ఉసిరికాయలు దొరుకుతాయి కాబట్టి వీటిల్ని చక్కగా అలా యూజ్ చేసుకోండి. ఓకే. ఓకే. మనకి డిసీజ్ వైస్‌గా హ్మ్. ఉసిరికాయలని యూజ్ చేసుకోవాలని చెప్పాం కదా! హ్మ్. అట్లా మనకి ఏంటంటే ఒక్కొక్క డిసీజ్‌కి ఒక్కొక్కలాగా ఉసిరికాయని యూజ్ చేసుకోవాలి. ఓకే. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. హ్మ్. ఫస్ట్ షుగర్‌కొద్దాం. డయాబెటిస్. డయాబెటిస్. ఇప్పుడు హ్మ్. ఉన్న వాటిల్లో రారాజు. ఆ! రోగాలలో డిసీజెస్‌కి రారాజు రారాజు అంటే రోగాల రారాజు. డయాబెటిస్. యెస్. ఓకే. రోగాల రారాజు ఎవరు అంటే ప్రమేహం. ఆ! సో, దీనికేంటి అంటే మనకి ఉసిరికాయలని పచ్చి ఉసిరికాయలు జ్యూస్ తీసుకోవాలి. హ్మ్. ఆమ్లా షాట్స్ అంటారు. సో, ఓకే. ఆ ఒక్క ఉసిరికాయకి పసుపు అండ్ హ్మ్. హనీ. హ్మ్. ఇది అష్టాంగ హృదయంలో వాగ్భటాచార్యుడు చెప్పిన మనకి రెమెడీ అన్నమాట ఇది. ఓకే. సో, ఆ ఒక ఉసిరికాయ మనం తీసుకుంటే హ్మ్. దానికి ఒక 1 ఇంచ్ 1 ఇంచ్ పసుపు ముక్క సరిపోతుంది. హ్మ్. పసుపు మనకి పచ్చిది దొరకకపోతే మనకి పసుపు కొట్టిన పసుపైనా యూజ్ నార్మల్‌గా పసుపు చేసుకోవచ్చు. కూడా యూజ్ యూజ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఓకే. అది ఎండిపోయిందయితే హాఫ్ స్పూన్ పసుపు సరిపోతుంది. హ్మ్. దాంట్లో వేసుకొని దానికి హనీ కలపాలి. హ్మ్. హనీ కలిపి తీసుకుంటే అది ఒక పర్ఫెక్ట్ ప్రమేహ ఫార్ములా ఆ! చెప్పారన్నమాట. మెట్ఫార్మిన్ వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ అయితే షుగర్ వాళ్ళకొస్తాయో, హ్మ్. ఈ కాంబినేషన్ వల్ల నేను కూడా ఎక్కడో చదివాను. ఉసిరికాయ, పసుపు కలిపి నైట్ తీసుకుంటే అంతే హెల్త్ బెనిఫిట్స్ బెనిఫిట్స్ వస్తాయంట వస్తాయి. కదా! ఇది రీసెర్చ్ చేశారండి. హ్మ్. యాక్చువల్లీ హ్మ్. ఒక రీసెర్చ్ పేపర్ ఉంది. హ్మ్. మనకేదైనా ఆయుర్వేదిక్‌లో రీసెర్చ్ పేపర్స్ ఉంటే పబ్లిష్ చేస్తారు. హ్మ్. పబ్లిష్ చేసేవి ఎక్కడొస్తాయంటే పబ్‌మెడ్ అని ఉంటది. ఈ హ్మ్. పబ్‌మెడ్‌లో కానీ, ఇక్కడ జేఐఎంఎస్ జర్నల్స్ ఉంటాయన్నమాట. ఆయుర్వేదిక్ జర్నల్స్ అన్నమాట. హ్మ్. ఈ జర్నల్స్‌లో కానీ ఇవన్నీ పబ్లిష్ చేస్తారు. సో, మాకేంటి అంటే పీజీ చేసే ప్రతి ఒక్కళ్ళు ఒక టాపిక్ మీద మనం రీసెర్చ్ చేయాలి. హ్మ్. రీసెర్చ్ చేసి ఒక థీసిస్ ప్రొడ్యూస్ చేయాలి. అట్లా రీసెర్చ్ చేసి థీసిస్ ప్రొడ్యూస్ చేసిన దాంట్లో వచ్చిన ఇదే నిశాంతకి చూర్ణం. ఓకే. మీరేదైతే చెప్పారో ఉసిరికాయ పసుపు ఆ! చూర్ణం ఆ! ఆ! అనేది. హ్మ్. ఇప్పుడు ఏందంటే అది ఎప్పుడు మనకి ఉసిరికాయలు ఫ్రెష్‌గా దొరకనప్పుడు. ఓకే. సో, ఉసిరికాయలు ఫ్రెష్‌గా దొరికేప్పుడు దొరకనప్పుడు అది ఆ హ్మ్. కాన్సెప్ట్. బట్ హ్మ్. ఏదైతే అష్టాంగ హృదయంలో మనకి వాగ్భటాచార్యుడు చెప్తాడో అది ఫ్రెష్‌గా ఇప్పుడు దొరుకుతుందన్నమాట. హ్మ్. సో, దానికి ఇంకొంచెం ఎఫెక్ట్ ఎక్కువుంటుంది. ఏదైనా ఫ్రెష్ ఈజ్ ఆల్‌వేస్ ఫ్రెష్. సో, హ్మ్. అట్లా. ఈ టైంలో గానీ మనకేంటంటే ఇవి గానీ యూజ్ చేస్తే మనకి ఫ్యాటీ లివర్ వల్ల వస్తది కొన్ని కొన్ని సార్లు డయాబెటిస్. అంటే లివర్ ఫంక్షన్ ఏంటి? హ్మ్. మనం ఏదైతే షుగర్ ఎక్సెస్ తీసుకుంటామో దాన్ని కొవ్వులాగా మార్చడం. అంటే హ్మ్. ఫ్యాట్ లాగా టర్న్ చేయడం అనేది లివర్ యొక్క ఫంక్షన్. హ్మ్. ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ వస్తదో అంటే ఎక్కువ అట్లా తీసేసుకుంటే అంటే అది బాడీలో కాకుండా దాని చుట్టూ కూడా పేర్చుకుంటా వచ్చేస్తది. ఒకసారి అది పేర్చుకుంటూ వచ్చినప్పుడు దాని ఫంక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. హ్మ్. బాడీ మీద ఎఫెక్ట్ బరువు ఎక్కువైపోయి దాని ఫంక్షన్ తగ్గించుకుంటా వస్తది. అట్లాంటిది అన్నీ కూడా తీసేయగలదనమాట. మనకేదైతే ఉసిరికాయ ఏదైతే ఉందో ఓకే. దాన్ని కూడా తీసేయగలదు. ఇప్పుడు ఫ్రెష్‌గా దొరుకుతుంది కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ అవకాశం మీకు. హ్మ్. హ్మ్. సో, ఇట్లాంటివి మనం ఇలా ఇంట్రొడ్యూస్ ఓకే. చేసుకోవచ్చనమాట. బీపీకి ఎలా పనిచేస్తుందో? బీపీకి మనకేంది అంటే ఉసిరికాయలో పంచరసాలుంటాయి. హ్మ్. ఎక్సెప్ట్ ఉప్పు. హ్మ్. సో, దీనికి మధుర, ఆమ్ల, కటు, తిక్త కషాయాలు. హ్మ్. 5 రకాల రసాలు దీంట్లో ఉంటాయన్నమాట. హ్మ్. దీనికి ఉప్పు కలుపుకొని తింటే అది పర్ఫెక్ట్ హోల్ ఫుడ్ అయిపోతది. హ్మ్. వీళ్ళేంటంటే బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు ఎక్సెప్షన్ చేసుకొని హ్మ్. దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, దీనికేంటంటే దీంట్లో కూడా మెయిన్ ఏంటంటే బీపీకి కూడా అథెరోస్క్లెరోసిస్ ఒకటి కారణం. హ్మ్. హ్మ్. ఏందంటే బీపీ ఎందుకొస్తది?
ఒక నాళం, ఒక బ్లడ్ వెజల్ మనకు ఉంటుంది. ఆ బ్లడ్ వెజల్లో బ్లడ్ ఫ్లో అవ్వాలి. ఇది నార్మల్గా ఉన్నప్పుడు అప్పుడు మనకి నార్మల్ బీపీ ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే ఆ బ్లడ్ వెజల్లో చుట్టుపక్కల ఫ్యాట్ పేరుకుపోవడం కానీ, బ్లడ్ వెజల్ థిక్ అయిపోవడం కానీ, మనం చేసే యాక్టివిటీస్లో ప్రాబ్లమ్స్ వల్ల బ్లడ్ వాల్ అన్నా థిక్ అయిపోతుంది, అయితే వాల్స్లో మధ్యలో మట్టనే ఇరుక్కుపోతుంది. మనం నాజిల్ని మనం తిప్పినప్పుడు ఫోర్స్ ఎలా వస్తుంది? మనం నాజిల్ ఎంతైతే చిన్నది చేస్తామో అప్పుడు ఫోర్స్ ఎక్కువ అవుతుంది. నాజిల్ నార్మల్గా ఉందనుకో నార్మల్ ఫ్లో వస్తుంది. ఓకే. సేమ్ అదే ఫామ్ లో మన బ్లడ్ వెజల్స్ లో కూడా ఉంటది. ఈ కొవ్వు ఏదైతే పేరుకుపోతుందో దాన్ని క్లీన్ చేస్తుంది. సో విటమిన్ సి ఉన్న పదార్థాలు మనం ఎక్కువ తీసుకున్నందువల్ల ఏంటంటే మీ బ్లడ్ వెజల్ ఏదైతే థిక్కన్ అవుతుందో అది థిన్ అవుతుంది. ఓకే. సో ఈ టైప్ ఆఫ్ యాక్షన్స్ ఉన్నవి ఉసిరికాయ అన్నమాట. సో దానికి కూడా ఉసిరికాయ బీపీకి కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. వెయిట్ లాస్ కి వర్క్ వెయిట్ లాస్ కూడా వర్క్ చేస్తుంది. త్రిఫలా చూర్ణం విన్నారా మీరు? త్రిఫలా చూర్ణంలో మనకి ఉసిరికాయ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి. ఈ త్రిఫలా చూర్ణంలో ఏంటంటే మనము ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ ఈ 3 కాంబినేషన్స్ లో చేస్తాం మనము 4:2:1 లెక్కన. సో దీంట్లో ఏంటి అంటే ఈ ఉసిరికాయతో పాటు ఇదైతే ఫ్యాట్ రెడ్యూసింగ్, ఫ్యాట్ థిన్నింగ్ కెపాసిటీ మనకు ఉంటది. అంటే కొవ్వు ఏదైతే ఉందో దాన్ని సాఫ్ట్ చేస్తుంది ఉసిరికాయ. ఓకే. ఈ హరితకి ఏం చేస్తుంది మనకి, కరక్కాయ ఏం చేస్తుంది, మోషన్ ద్వారా అది బయటికి వెళ్ళేలా చేస్తుంది. ఓకే. అది సో తానికాయ ఏం చేస్తుంది, బాడీని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. మనకి క్లీన్ అయిపోయాక బాడీని మళ్ళీ బ్యాలెన్స్ చేస్తుంది. ఈ 3 కలిపితేనే పర్ఫెక్టింగ్ అవుతుంది. ఇదే మనకి త్రిఫలా చూర్ణం అన్నమాట. సో దీంతో మనకి ఒబేసిటీ మీద ఈ ఉసిరికాయ వర్క్ చేస్తుంది. ఇట్లా ఓకే. మిగతా డిసీజెస్ అన్నిట్లో కూడా మనకి ఏదైతే హార్ట్ ఉందో హార్ట్ కి కూడా విటమిన్ సి అనేది చాలా మంచిది. ఎందుకంటే హార్ట్ కూడా సమ్ బ్లడ్ వెజల్స్ చుట్టూ ఉంటాయి. అది పంప్ చేయాలి అంటే బ్లడ్ వెజల్స్ క్లీన్ ఉండాలి. వీటికి కూడా ఈ ఉసిరికాయ ఏదైతే ఉందో, యాక్చువల్లీ ఉసిరికాయని పచ్చిగా యూజ్ చేస్తే ఒక యాక్షన్, ఎండబెట్టి యూజ్ చేస్తే ఒక యాక్షన్ అని చెప్పాను కదా మీకు. సో పచ్చిగా యూజ్ చేసినప్పుడు మనకి విటమిన్ సి రిచ్ ఉంటుంది. సో మనకి అది ఎండబెట్టినప్పుడు ఏంటంటే విటమిన్ సి కంటెంట్ తగ్గిపోయి అది ఒక టానిన్ కంటెంట్స్ అని ఉంటాయి అనమాట. టానిన్స్ ని పెంచుతుంది. సో మనం అన్నం బియ్యంకి ఒక యాక్షన్ ఉంటుంది, బొరుగులకు ఒక యాక్షన్ ఉంటుంది, మనకి అటుకులకు ఒక యాక్షన్ ఉంటుంది. 3టికి ఒకటిలాగా బాడీ పెరగదు. సో అదే విధంగా మనకేందంటే ఉసిరికాయ, పచ్చి ఉసిరికాయ తీసుకున్నప్పుడు ఒక యాక్షన్ ఉంటుంది, ఎండబెట్టిన ఉసిరికాయ తీసుకున్నప్పుడు ఇంకొక యాక్షన్ ఉంటుంది. మనకి ఎండబెట్టిన ఉసిరికాయ తీసుకున్నప్పుడు దాంట్లో టానిన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ టానిన్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్, అంటే ఎక్కడైనా సరే వాపు, ఒక 2 ఎముకలు కదులుకొని అక్కడ వచ్చిన నొప్పి, వాపు కానీ ఏదైనా సరే, ఏదైనా మనకి ఒక దెబ్బ తగిలింది, బాడీ రబ్ అయింది, అక్కడ మనకి అల్సర్ లాగా ఏదైనా ఫామ్ అయింది, అట్లాంటి వాటికి కానీ ఇవన్నీ ఏంటంటే వీటిల్లో టానిన్స్ అనేవి ఏం చేస్తాయంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఈ ఇన్ఫ్లమేషన్స్ ఏవైతే వాపులు వచ్చి రెడ్నెస్ వస్తుందో వాటిని తగ్గించే కెపాసిటీ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు ఉసిరికాయ పౌడర్ ని యూజ్ చేయడం వలన, ఎండబెట్టుకొని పౌడర్ యూజ్ చేయడం వలన దానికి బాగా ఎఫెక్ట్ వస్తుంది. సో ఓకే, మనకి పచ్చి ఉసిరికాయకి మనకి ఎండబెట్టిన ఉసిరికాయకి మనకి ఏదైతే చేంజెస్ వస్తున్నాయో, మనం జనరల్ గా ఏంటంటే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునే కంటే ఇప్పుడు ఫ్రెష్ గా మనకు దొరుకుతున్నాయి కాబట్టి మనం ఇంట్లో ఎండబెట్టుకోవడం అనేది బెస్ట్ పద్ధతి అండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఎండలో ఎండబెడితే దానికి ఉన్న కంటెంట్ అంతా పోతుంది. సో మనకి ఏంది అంటే నీడలో ఎండబెట్టాలి. జనరల్ గా బయట మనకి మార్కెట్ లో దొరికేవన్నీ ఏం చేస్తారంటే ఉప్పు కంటెంట్ ఎక్కువ వేసేస్తారు, ప్రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి బయట ఎండలో ఎండబెట్టేస్తారు తొందరగా అవ్వాలి అని. అలా కాకుండా మనం కట్ చేసుకొని కొంచెం నీడలో ఎండ తగలాలి, ఎండ ఉండే టైంలోనే పెట్టాలి, బట్ కొంచెం నీడ పడాలన్నమాట. అలా ఎండబెట్టుకున్నప్పుడు దాంట్లో ఏదైతే మనకి కెమికల్స్ ఉన్నాయో, మనకి ఫుడ్ కి కావాల్సిన పర్ఫెక్ట్ థింగ్ ఉన్నాయో అవి మనకి మంచిగా ఉంటాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు స్టీమ్ చేస్తావా? ఇప్పుడు చాలా మంది స్టీమ్ చేసుకోవచ్చు. మురబ్బాస్ అంటారు, బయట మనకి గులాబ్ జామున్ లాగా దొరుకుతాయి మురబ్బాస్ అని, అవి చిన్న పిల్లలకి మంచిది, అవి కూడా వాడుకోవచ్చు. ఓకే. స్టీమ్ చేసేసి కొంతమంది ఇప్పుడు మనం ఏదైనా స్వీట్ చేసుకుంటున్నప్పుడు పాకం ఎలా చేస్తాం, బెల్లం అలా చేస్తారు, అలా ఉంటుందా? అలా కూడా దాంట్లో బెనిఫిట్స్ ఉంటాయి. ఉసిరికాయ జామ్స్ ఇవన్నీ ఏంటి అంటే పిల్లలకి మంచిది. లైక్ అంటే కొంత ఏజ్ వరకు, ఒక 20-25 ఇయర్స్, జనరల్ గా ఏంటంటే మనకి డీటాక్స్ లాగా కానీ, బాడీ హెల్త్ బెనిఫిట్స్ లాగా కానీ, ఇవన్నీ చ్యవన్ప్రాష్ లో కూడా మనం ఉడకబెట్టే చేస్తారు జనరల్ గా. సో దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి కూడా చ్యవన్ప్రాష్
ఫస్ట్ ఎవరికి ఇస్తారంటే రికరెంట్ గా దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి. సో ఉసిరికాయకి దాని ఎఫెక్ట్ కూడా బాగుంటుంది. Okay. అందుకనే మనకి ఉసిరికాయని ఉడకబెట్టి చేసుకుంటారు. ఓకే ఇది ఉడకబెట్టి చేసే కాన్సెప్ట్ అన్నమాట. అండ్ కొన్ని ఇప్పుడు మామిడికాయ ఉంది, మనం ఉప్పు అవును. కారం వేసుకొని తింటాము, అదొక అవును. ఆయుర్వేదిక్ టిప్పా లేకపోతే మామిడికాయకి అయితే ఉప్పు కారంది మాత్రం ఫుడ్ కి వెళ్ళిపోతుంది. Food కి బట్ వెళ్ళిపోతుంది. ఉసిరికాయకి వచ్చినప్పుడు మాత్రం పసుపు వేసి మనకి ఎండబెట్టి చేసేది మాత్రం ఇట్స్ లైక్ హెల్త్ అన్నమాట. ఇది హెల్త్ కాన్సెప్ట్ కిందే వస్తుంది. ఓకే 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 మరి సో మనకి రెండు కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని చెప్పి కొంతమందికి వస్తుంటాయి అన్నమాట. అంటే కాళ్ళ నరాల్లో కూడా లోపల ఏమైతుందంటే ఆ బ్లడ్ ఏదైతే ఉందో క్లాట్స్ ఫామ్ అయిపోయి రక్తం సప్లై సరిగ్గా లేకుండా ఉండడము అట్లాంటివి కొంతమందికి ఫామ్ అవుతుంటాయి. ఈ జనరల్ గా ఇట్లాంటి వాళ్ళకి కూడా ఉసిరికాయ అనేది చాలా మంచి ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఓకే వీటిలో ఏంటంటే ఫర్దర్ కొంచెం ఎర్లీగా ఉన్నప్పుడు మనం నడుస్తున్నప్పుడు పెయిన్ రావడం ఇలాంటివి ఫస్ట్ సిమ్టమ్స్ ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వాటికి. అంటే కొంచెం నడిచినా కానీ కాళ్ళు పిక్కలు నొప్పులు వచ్చేస్తుంటాయి, కాళ్ళు నొప్పులు వచ్చేస్తుంటాయి. అది ఏంటంటే ఒబేస్ ఏమి ఉండరు, మళ్ళీ లావుగా ఉండి కాళ్ళు నొప్పులు రావడం కాదు, సన్నగానే ఉంటారు, కొంచెం మీడియంగా ఉంటారు, కానీ నడుస్తుంటే కూడా కాళ్ళు పట్టేయడం ఇట్లాంటివి ఉంటాయి. ఇది Okay. ఫస్ట్ సైన్ ఆఫ్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనుకోవచ్చు. ఇట్లాంటి వాళ్ళకి కూడా ఉసిరికాయ జ్యూస్ అనేది చాలా మంచిది. ఓకే మనకి అలాంటి వాళ్ళు కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సీజన్ కూడా కాబట్టి కొంచెం రాగానే తీసుకోవడం, కొంచెం జ్యూస్ చేసి తీసుకోవడం అలాగా ట్రై చేయండి. నెక్స్ట్ దొరకదు అన్నప్పుడు అప్పుడు డ్రై పౌడర్స్ ఇవన్నీ ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకటి ఉసిరికాయ ఎండబెట్టినప్పుడు సంవత్సరం లోపలే యూజ్ చేయాలి. ఓకే అది ఆయుర్వేదంలో ఒకటి చెప్తారనమాట. ఎండబెట్టిన ఏ ద్రవ్యమైనా సరే సంవత్సరం లోపలే యూజ్ చేయాలి. అసలు మనకు సంవత్సరం ప్యాకేజ్ ఎప్పుడు చేశారో ఏంటో కూడా తెలియదు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది మనం చూసుకోవాలి. సో 1 year దాటిన ఏ డ్రై ప్రోడక్ట్ కూడా దాని ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది జనరల్ గా. సో అందుకనే నేను చెప్తున్నాను ఇది బెస్ట్ సీజన్. అందుకే ఇప్పుడు మనం చక్కగా చేసుకున్నాం ఈ వీడియోని. ఈ ఇయర్ చేసుకోండి, నెక్స్ట్ ఇయర్ లోపల వాటిని కంప్లీట్ చేసుకోవాలా చూసుకోండి. అది మీకు హెల్త్ బెనిఫిట్స్ మంచిగా వస్తాయి. అంటే ఇప్పుడు 2 ఏళ్ళ తర్వాత దాటిపోయినాయి అంటే దాని ఎఫెక్ట్ తగ్గిపోతుంది. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.